నియామకాలు కావచ్చు ఏదైనా కావచ్చు 1000 కోట్ల విధంగా ఇక్కడ ఫండ్స్ ఇస్తున్నారు. 1000 కోట్లు ఇచ్చారు నిజమే, దానికి చాలా చాలా హ్యాపీ. బట్ 1000 కోట్లు బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, లోపల ఎడ్యుకేషన్కి అయితే కాదు కదా. మొత్తం అది చేద్దాము, రోడ్స్ చేద్దాము, దానికి 1000 crores ఇచ్చారు. బట్ వాట్ అబౌట్ ద టీచర్స్ హు ఆర్ టీచింగ్ సిన్స్ 20 years, ఓన్లీ కాంట్రాక్టింగ్, అవుట్ సోర్సింగ్, ఇంకా పార్ట్ టైంలో వాళ్ళని ఎవరు గుర్తిస్తారు? సార్ వాళ్ళ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ గురించి కనీసం ఒక పాయింట్ కూడా తీయలేదు. అంటే నేను కాసిం సార్ ఒక రిప్రజెంట్ చేశారు. కాసిం సార్ ఏం రిప్రజెంట్ చేశారు? మీరు ఖాళీ ఉన్న పోస్ట్ అని ఫిలప్ చేయాలి అని రిప్రజెంట్ చేశారు. సరే ఖాళీ ఉన్న సీట్స్ ఫిలప్ చేస్తాం, కానీ దాంట్లో మీరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం వాళ్ళని కన్సిడర్ చేస్తారా? కన్సిడర్ చేసిన తర్వాత ఖాళీ సీట్లు ఇస్తారా, లేకపోతే ఓన్లీ పర్మనెంట్ వాళ్ళని కన్సిడర్ చేసి మిగతా వాళ్ళని ఖాళీ సీట్స్ ఇస్తారా? అలా వీ వాంట్ దట్ క్లారిటీ. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మాకు రేవంత్ రెడ్డి సార్ గురించి ఒక 1 hour వీ వాంట్ ఆల్ ద టీచింగ్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, మేమందరం ఒక రిప్రజెంట్ చేసి ఒక 1 hour మీటింగ్ కావాలి. అది వచ్చిన తర్వాత లెట్ హిమ్ హియర్. ఆయన ఒక విన్న తర్వాత అది న్యాయమా అన్యాయమా అది విన్న తర్వాత లెట్ హిమ్ నో. మేమందరం ఉన్నాం, ఇంతమంది ఉన్న తర్వాత లెట్ హిమ్ ఫిల్ ద పోస్ట్. ఓకే అండి, ఇప్పుడు యాక్చువల్లీ మీరు అంటున్నారు కదా కాంట్రాక్ట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి గురించి అని. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, వేరే వాళ్ళ త్రూ కావచ్చు, కాసిం సార్ వాళ్ళ త్రూ కావచ్చు, మరి అలా తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయలేదు? చాలా ప్రయత్నం చేశాము. మా సార్ మేమందరం ఒక టీమ్, ఒక అసోసియేషన్, మా హెడ్, మా ప్రెసిడెంట్ చాలాసార్లు ట్రై చేసాం. అది అక్కడ దాకా వెళ్తుంది, బిల్ మీద ఉంటుంది, ఫస్ట్ పేజ్ ఉంటుంది, రేపు అంటారు, ఎల్లుండి అంటారు. కనీసం మినిమం చెప్తున్నారు కదా, మినిమం యూజీసీ పే స్కేల్ కూడా మాకు ఇవ్వట్లేదు. కనీసం రెగ్యులర్ చేసిన వర్డ్ కూడా సార్ నోట్ నుంచి రెగ్యులర్ చేద్దాము. టీచింగ్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం గురించి కనీసం ఇట్ ఈవెన్ మెన్షన్ ఇట్. ఏమైనా చేద్దాము, ఏమైనా అంటే ఖాళీ పోస్టులను భర్తీ చేద్దాము అన్నారు. బట్ వాట్ అబౌట్ ఆల్రెడీ వర్కింగ్ 20 years, 30 years, 4 years, 5 years నుంచి ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళ గురించి కనీసం వాళ్ళ గురించి సార్ మెన్షన్ చేయాలి కదా. అండ్ వాట్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రీసెంట్లీ జాబ్స్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్స్. అబౌట్ స్టూడెంట్స్ ఫస్ట్ మేము ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు బయటకు రావాలి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ ద గవర్నమెంట్. ఇవాళ 40-50 నిమిషాల ఉపన్యాసం తప్ప విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. మీరు 1000 కోట్లు కాదు 10,000 కోట్ల మొత్తం బ్లూ ప్రింట్లే చూపిస్తున్నారు. అది డెవలప్మెంట్ 5 సంవత్సరాలకి అవుతుందా, 10 సంవత్సరాలకి అవుతుందా, మీ అధికారం నిలబెట్టుకోవడానికి అవుతుందా, మాకు సంబంధం లేదు. ఇవాళ గౌరవ ఇక్కడ ఉన్న ఏసీపీ గారికి, ఎస్ఐ గారికి మాకున్న కోఆపరేషన్ తోని ఏ విద్యార్థి కూడా సీఎం గారికి అగనిస్ట్గా మాట్లాడలేరు. వాళ్ళ ఉపన్యాసం పూర్తయ్యే వరకు కూడా సామరస్యంగా విన్నాం. ఎందుకు అంటే ఎక్కడైనా నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు అప్డేట్ మాట్లాడతారేమో అనుకున్నాం. మరో కింద ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలను అడుగుతానేమో ఎలక్షన్ కోడ్ ఉంది 17 వరకు అని చెప్తాను. మీకు ప్రతిసారి విద్యార్థులు నోటిఫికేషన్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సొల్లు చెప్పుడు తప్ప ఉపయోగపడి ఏ విషయం మాట్లాడరా. హాయ్ అండి. హాయ్. ఏంటి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మీరైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు వెనకాల ఓకే బాగానే చేశారు, అంతవరకు 2-3 రోజుల నుంచి కష్టపడి. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులు అయితే చాలా వరకు ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. పోలీసు వాళ్ళ చేతుల నుంచి లాఠీ దెబ్బలు కూడా పడిన సిచ్యువేషన్ చూసాం ఇప్పటివరకు. మరి ఎందుకు అనుకోవచ్చు? స్టూడెంట్ యూనియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు మేబీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడినారు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడలేరు. నాకు ఇంతే తెలుసు. దానివల్లనే ప్రొటెస్ట్ చేసినారని తెలుసు. జాబ్ థింగ్ గురించి మాట్లాడలే, దాని గురించి ఏం చెప్పాలి అని చెప్పి మాట్లాడినారు. దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారని తెలుసు. మాట్లాడేది ఉండే, దాని గురించి కూడా మాట్లాడలేదు. అండ్ ఈ చేంజ్ థింగ్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఆశిస్తున్నాము అవుతుంది అని చెప్పి రియల్గా. ఒక్కడు ఒక నాదుడు అని పట్టించుకోలేదు. బలమూరి వెంకట ఉన్నాడు ఇప్పటిదాకా. ఆయన లైబ్రరీలోకి వచ్చి మీరు చదువుకోరు తమ్ముళ్ళు, మీరు చదువుకోరు మేము అంటే మేము లైబ్రరీలో చదవంగా మాకు ఇంత పెద్ద పొడి స్పీచ్లు ఇచ్చిపోయింది. ఇప్పుడు మాట్లాడితే మీకు ఏమైనా తెలియదు అడగడానికి సిగ్గుండాలని అంటారు. మాకు సిగ్గెందుకు ఉండాలి? విద్యార్థులు అడగడానికి మాకు రైట్ లేదా? జాబుల గురించి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కదా. 60,000 వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిందేమో, ఇక డిఎస్ ఒకటి తీసిరు. అన్ని పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయే వీళ్ళు పూర్తి చేస్తారని కొత్తగా పెట్టింది ఏమున్నది? ఈరోజు వచ్చేమైనా చేసి పోతారంటే మాకు జాబుల గురించి కదా కావాల్సింది. ఇప్పుడు బల్మూరి వెంకట్ మీకు ఏమైనా సమాధానం ఇస్తుందా, లేకపోతే అట్నే వెళ్ళిపోయిందా? విద్యార్థుల పక్షాన్ని నిల్చుంటానని మాట్లాడినాను. ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి తోక ముడుచుకొని పోతుండు. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అదే ఇనుకుంటా పోతుండ్రు. రాజకీయాలు చేద్దామని చెప్పేసి విద్యార్థులు మేము ఎందుకు రాజకీయాలు చేస్తాం? అదే మేము ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ ఏ బుక్ ముట్టాలి? మాకు అయోమయం ఉన్నారంట కదా ప్రతిపక్షం ఎవరు ఉంటారు? మేము ఏ జెండా మోసినా మేము ఏమంటాం? మేము ఏదో ఊర్లో
సంవత్సరాల నుంచి ఇక్కడికి చదువుకోనికి వచ్చినాం. 2 సంవత్సరాల నుంచి వచ్చే మాకు నోటిఫికేషన్ లేక మేము అదో గద్దెలో ఉన్నాం. గ్రూప్ 2 రావాలా, గ్రూప్ 3 లేదు, డిఎస్సి లేదు, నాకు జీపీఓ లేదు, నా ఏ బీట్ ఆఫీసర్ లేదు, నా ఎండోమెంట్స్ లేదు, నా ఏ జాబ్ నోటిఫికేషన్ కొత్త ఈ 2 సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసి అది చూస్తే అంత ఏ జనరేటర్ అవి ఎప్పటికైతే ఏమో మాకు ఇప్పటిదాకా మాకు అంబి థియేటర్ చేసిరు, అదే చక్కగా పనిచేయలేదు. అదేదో ఉంటే మాకు మురిపించడానికి చేసి తప్పితే వాళ్ళు చెప్పిన మాట నేర్పుకొని చెప్పి తప్పితే అది ఏ నాటికి అవుతుందో అది ఎప్పుడు పోలీసులు ఎట్లా ప్రవర్తించారు మీ దగ్గర? పోలీసులు మమ్మల్ని గల్లబట్టి దొప్పుతున్నారన్న. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఏం కాదు. ఇది ఏంటంటే మమ్మల్ని గల్లబట్టి కొట్టిరు, పట్టుకోరా వీళ్ళని జైలేద్దాం అని చెప్పేసి మాకు కేసులు పడితే జాబులు రాని మాకు ఇంకిత జ్ఞానం ఉందన్న. మాకు ఎవరైనా సిఐ ఎవరైనా చేస్తే మాకు భయం అయితే అన్న, గుండెలు గబ్బమంటాయి. ఎందుకంటే మాకు తెలుసు అది ఏంటంటే అన్న ఒక్కటేందంటే పోలీసు వాళ్ళు కూడా వ్యవహరించేది కరెక్ట్ లేదు. ఎందుకంటే విద్యార్థులకు అడిగే అధికారం ఉన్నది, అధికారాన్ని కూడా నొక్కేస్తున్నారు. మీరు ఎందుకు అడిగేది, మీకు ఏమైనా సిగ్గుందా అని అడగనికి, మీకు సిగ్గు ఉండాలి అని అడగనికి అని అంటారు. మాకు ఎందుకు సిగ్గు ఉండాలన్న? మాకు ఆవేదన ఉండదా? మాకు జాబులు వస్తలేవు, మేము జాబులు రాసుకొని మా ఇంట్లో మేము డెవలప్ చేసుకోవాలని మాకు లేదా? ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్ టైం, కాంట్రాక్ట్, రెగ్యులర్, అదేవిధంగా నాన్ టీచింగ్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్ అండ్ మెస్ వర్కర్లు, ఈ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలి, పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అసలు రీసెర్చ్ గురించి మాట్లాడలేదు, నూతన కోర్సుల గురించి మాట్లాడలేదు, నైపుణ్యాలు అన్నారు. ఇలా నైపుణ్యాలు తెచ్చేటటువంటి కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో లేవనే కదా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆఫ్ క్యాంపస్లో వచ్చి ఇక్కడ పెడుతున్నాయి. ఇంకొక వైపు నిన్న మీరు ఇండస్ట్రియల్ సబ్మిట్లో ఆఫ్ క్యాంపస్లో వస్తున్నాయని చెప్పుకుంటా ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నామని ఒక వైరుధ్యమైనటువంటి ప్రకటన చేసుకుంటా ఇంగ్లీష్ రాకున్నా పర్లేదు అని చెప్తున్నాడు. మరి ఇంగ్లీష్ రాకున్నా ఎట్లా చదువుకుంటారు? చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. ఒకవైపు చదువుకోమంటున్నారు, నాణ్యమైన విద్య కావాలంటున్నారు, ఇంకోవైపు ఇంగ్లీష్ వద్దంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ మొత్తం మీద మేము చాలా ఆశతోని, ముఖ్యమంత్రి గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయితే మేము అనుకున్నాం. కానీ ఇదంతా ఏమైందంటే వాస్తవం చెప్పాలంటే ఊర్లో పెళ్లికి కుక్కల కొట్లాటలాగా అయిపోయింది మా పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మేము కోరుతున్నాం.